అందరికి హాయ్ అండి. అందరికి శుభోదయం. మరి ఈరోజు అయితే ఉదయమే మనం ఇక్కడ సత్యనారాయణపురంలో టీవీ యూనిట్ చేయడానికి అయితే వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ మంగళవారం అయితే నేను దానికి సంబంధించిన టీవీ యూనిట్‌కి సంబంధించిన అన్ని ముక్కలన్నీ కోసిచ్చానన్నమాట మా తమ్ముడికి. ఇంకా బుధవారం, గురువారం 2 రోజులు మనోడు 2 పక్కల షీట్లు అంటించుకొని బ్యాక్‌గ్రౌండ్ షీట్లు అయన్నీ రెడీ చేశాడన్నమాట బాక్స్‌లో తయారు చేసి. ఇప్పుడైతే మనం టీవీ యూనిట్ చేయడానికైతే మనం ఇక్కడ వచ్చామండి. మీకు చూపిస్తానది. ఇదిగోండి. ఇంక మా తమ్ముడు, నేను, పవను ఈరోజైతే ఉదయం వచ్చాము. ఇప్పుడు మన టైం వచ్చి 6:17 అవుతుందండి. ఇదిగోండి, ఇది టీవీ యూనిట్ సంబంధించినయి. ఈ బ్యాక్‌గ్రౌండ్ అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనం ఎగ్ వైట్ అంటించాము. అంటే గోడకి చెమ్మ రాకుండా ఉండడానికి అయితే మనం ఇలాగైతే చేసాం అనమాట. ఇప్పుడైతే మనం ఈ టీవీ యూనిట్ అనేది ఇక్కడండి ఈ ప్లేస్లో మనం చేస్తున్నాం. ఇప్పుడు కింద వచ్చేసరికి బాక్స్ వస్తుంది. బాక్స్ కూడా ఇదిగోండి. ఇది వచ్చేసరికి పైన ప్లాంక్ అండి ఇది. ఇప్పుడు మనం దీనికైతే లైట్ బెజ్జాలు అయితే వేయాలన్నమాట. లైట్ బెజ్జాలు వేసుకొని ఈ అన్నీ రెడీ చేసుకొని టీవీ యూనిట్ అనేది మనం ఈ రోజు అయితే ఇక్కడ నిలబెడతాం అనమాట. ఇది ఇప్పుడైతే ఇంకా మనకు కావాల్సిన దీనికి సంబంధించిన అన్ని రెడీ చేసుకొని లైట్లు వైర్ అయితే తీసుకో. ఇది కూడా సైడ్లో వచ్చేసరికి మనకి 12 అంగుళాల క్లాంపులు కూడా మనం రెడీ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ సైడ్ 12 అంగుళాలు ఇవి కూడా మనం రెడీ చేసాము. వీటికి కూడా ఒక్కొక్క బెజ్జం అయితే వేసి మనం వైర్ అయితే లాగేసుకోవాలి. ముందుగానే లాక్కోవాలి. ఇటు పక్క ముందు ఇక్కడ ఒక హోల్ వేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక హోల్ వేయాలి వైర్ రాడానికి ఇందులో నుంచి. మళ్ళీ ఈ వైరు మనం బ్యాక్గ్రౌండ్ షీట్కి కూడా బెజ్జం కోసుకొని అది కూడా వెళ్ళిపోవాలన్నమాట అటు. ఇప్పుడైతే ఈ వర్క్ అయితే మనం చేస్తున్నామండి ఇప్పుడు. అంటే మళ్ళీ ఒక్కడి వల్ల అవ్వదు ఇది, అందుకే మనం ఉదయమే వచ్చాం. ఇప్పుడైతే మనం ఈ బాక్స్ నిలబెట్టేస్తే ఇంకా చిన్న ఇటు సంబంధించిన డోర్లు, ఇక్కడ ఒక 2 డోర్లు ఇంకా సురేష్ చేసుకుంటాడు అనమాట. మళ్ళీ మనం లక్ష్మీనారాయణ అయితే వెళ్ళిపోవాలి. అక్కడ కిచెన్ బాస్కెట్ కిచెన్లో ఏది వర్క్ అయితే మనం చేయాలన్నమాట. మనం ఇదండి ఇంకా ఇక్కడ ఇప్పుడైతే మనం వర్క్ చేస్తున్నాం. ఈ రకంగా అయితే మనమైతే అన్నీ రెడీ చేసుకున్నాం అండి ఇక్కడే కిందే. ఎందుకంటే వాటికి బ్యాక్ సైడ్ నుంచి మనం మరమేలు బీచ్ అనమాట. మరమేలు బీచ్ అలాగే లైట్ పాయింట్లు కూడా మనం ముందుగానే మనం లాగేసుకున్నాము. ఎందుకంటే వైర్ అనేది మనకి బయట కనపడకూడదని చెప్పి ఈ వైర్ కూడా పైన కూడా మీకు ఎక్కడా కనపడదు. ఏంటంటే మొత్తం అంతా లోపల నుంచే లాగే, అవుట్ సైడ్ నుంచే. ఇక్కడ హోల్ వేసాము. దీని లోపల ఒక హోల్ వస్తుంది అనమాట. ఆ హోల్లో నుంచి లైట్ అనేది అలాగే ఆ వైర్ మీకు ఎలాగ వచ్చిందంటే ఇక అవుట్ సైడ్ నడిచారు అనమాట. ఈ అవుట్ సైడ్ అనేది ఇలాగ వైర్ రన్నింగ్ అయింది. ఇక ఈ లైట్ ఎక్కడ వచ్చిందో ఆ లైట్ దగ్గర బెజ్జి వేయడం ఇలా ఇక్కడ వైర్ అయితే లాగాం అనమాట. అలాగా మనం 4 లైట్లు పడినాయి. 4 లైట్లకి హోల్ వేసి లాగాము. అలాగే ఇక్కడ 2 చిన్న మొక్కలు వచ్చినాయి, వాటికి కూడా వైరింగ్ లాగాం అనమాట. ఇవ్వండి, ఈ బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంతా ఎగ్ వైట్ అనమాట. ఇదైతే 2 అడుగు అరలు అయితే పెట్టాము. లైట్ లేదా? అంటే ఇలాగైతే రెడీ చేసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనం బిగిచ్చేసి దీనిపైన మన కవర్ ఉంటుంది. ఈ బిగించిన తర్వాత కవర్ అనేది మనం లాగుతాము. కవర్ లాగితే ఈ జాయ్ అనేది మార్బుల్ షేడ్ అనమాట, ఎటాలిక్ షీట్ అనమాట. ఇది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇది షీట్ అయితే. ఇప్పుడైతే మనమైతే ఈ గోడకైతే మనం మరమేలు వేసి బిగించాలి. ఇంకా ఇలాగైతే మనం బిగిచ్చేసామండి మేకులు వేసి. ఇక కింద అయితే 2 డబల్ డోర్లు అయితే వస్తాయన్నమాట. దీనికి 2 డబల్ డోర్లు. ఇంక ఇది వచ్చేసరికి మనకి టీవీ వరకు యూనిట్ పెట్టేసాం అనమాట. ఇక ఇక్కడ కూడా మనకి 2 డోర్లు వస్తాయి. ఈ డోర్ కనపడకుండా కరెక్ట్గా ఇదే కలర్ సేమ్ మ్యాచ్ అయ్యేటట్టు మనం ఇందులో షీట్ ముక్క ఉంటుంది కదండి, ఈ షీట్ ముక్కని మనం ఈ డోర్లు అంటించుకుంటాం. కానీ సింగిల్ డోరా డబల్ డోర్ అనేది మరి ఓనర్ గారు వచ్చిన తర్వాత అడిగి వస్తాం. దీనికి ఆల్రెడీ షీట్ కూడా సరిపెట్టేసాను మా ఊరికి. ఇప్పుడు ఈ 2 కోసుకుంటా ఈ 4 డోర్లు కట్ చేసుకుంటాడు మా తమ్ముడు. కట్ చేసుకొని డోర్లు కట్టించుకొని ఈ పై షీట్ అయితే చేసుకుంటాడు అనమాట. అది షీట్లు అయితే మనకి ఇక్కడే ఉన్నాయి. ఈ డోర్ షీట్ అయితే కట్ చేసాము. ఇది సింగిల్ డోర్ కానీ డబుల్ డోర్ కానీ పెడతారు. ఇది వచ్చేసరికి కింద డోర్లకి. ఇంకైతే మనం అయితే మనోడు బరువు పని అయితే మనం చేసామండి. ఇక అయితే మనం అయితే బయలుదేరుతాము.
ఎందుకంటే మనం పైపుల్ రోడ్లో లక్ష్మీనగర్లో అయితే మనం వర్క్ అయితే చేయాలి. ఇక మేము కూడా ఇప్పుడు టైం అయితే మనకి 9:15 అవుతుంది కరెక్ట్గా. ఇక అయితే బయలుదేరుతున్నాం. సరే వెళ్తున్నాం సురేష్. ఇక అయితే మనం కూడా ఇంకా అక్కడ బయలుదేరిపోయామండి. ఇక నేను పవన్ అయితే అక్కడికి వెళ్ళిపోతాం. ఇంకా సురేష్ ఒకటే ఇక్కడ చేసుకుంటాడు అనమాట. ఎందుకంటే మనం బరువు పని అవ్వాలని చెప్పి మనం పొద్దున్నే వచ్చాం అనమాట. పొద్దున్నే మనం కరెక్ట్గా 6:30 అయిపోయిందండి. ఇక అలా వచ్చాం అనమాట. ఇక అయితే ఈరోజు అయితే ఈ ఫ్రంట్ బ్యాక్ అయితే అంటించేసామండి. అంటించేసి ఇంకా ఈ కేబుల్ కూడా పీకేసాము. ఇక అయితే ఫినిషింగ్ అయితే చేయాలి. పొద్దున్న రాగానే వర్క్ చేసాం. తర్వాత ఏం చేసామంటే ఆ బయట వంటగదికి అయితే దానికి కావాల్సిన చెక్కలు అయితే కటింగ్ చేసి పెట్టాను అనమాట రెడీగా. ఇదిగోండి ఇది వచ్చేసరి పై ప్లాట్ఫామ్ కిందేమో 2 పక్కల వైట్ అంటించారనమాట. ఇంకా దిగేసిన తర్వాత అప్పుడు మనం కలర్ షీట్ అంటించుకుంటాం. ఇక ఈరోజు అయితే ఈ వర్క్ అయితే చేసామండి. అలాగే పైన స్టేజీ దగ్గర ప్లాట్ఫామ్కి నేను ఈ మ్యాట్ అయితే కొట్టానండి, క్లాత్. అది కూడా చూపిస్తాను మీకు. ఇక అయితే ఈ మ్యాట్ క్లాత్ అయితే మనం కొట్టేసాం అనమాట. అలాగే ఈ లైటింగ్ కూడా మనం ఈ క్లాంపులు సీ క్లాంపులు అయితే వేసి మనం ఇంతకుముందు చెప్పుల మేకలు ఉండేవి అయితే మనం అయితే ఈ వర్క్ అయితే చేసామండి ఈరోజు అయితే. అలాగే ఈ సైడ్ కూడా మనం క్లాత్ వేసాం. నేను సాయంత్రం తీసుకొచ్చారు. ఇంకా మనం మధ్యాహ్నం నుంచి అయితే 4ంటికి వచ్చి ఇవన్నీ చేసాం అనమాట. ఇవి ఇలాగ కీబోర్డ్ అని ఇక్కడ వచ్చేసరికి ప్యాడ్ ఇలాగ తబలా అయితే పెట్టుకుంటారు. ఇంక ఈ స్టేజ్ అనేది మొత్తం సాంగ్స్ పాడడానికి కానీ ఏదైనా మొత్తం చూడడానికి కూడా బాగుంటుంది. ఇదండి. ఇక అయితే ఈరోజు అయితే మనం ఈ వర్క్ అయితే చేసామండి. ఇంకా ఇప్పుడైతే మనకి రాజనగర్లో 2 పీవీసీ డోర్లు అయితే బిగించాలి. ఆ డోర్లు బిగించడానికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇక ఈరోజు అయితే ఇంతవరకు వర్క్ అయితే చేశాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.